చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కడప పులివెందుల రాజకీయాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి నామినేషన్ సందర్భంగా అడుగడుగున ఆటంకాలు సృష్టించి కొన్ని పత్రికలలో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు రాసుకున్నంత మాత్రాన నిజాలు అందరికీ తెలుసునని ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారని రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని ఉక్రోషాన్ని వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మసీదులో ఒక ప్రార్థన వస్తుందంటే ఎటువంటి నాయకుడైనా సరే ఆప్ చేస్తారు, మాట్లాడు. అటువంటిది మేము అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాం తెలిసి ఇమీడియట్ గా ఎల్ఈడి వెహికల్ తెచ్చి పెట్టాడు అంటే అర్థం చూసుకోండి. ఇదంతా ఒక ఎత్తు అవుతే ఆర్డీఓ ఆఫీస్ ఈఆర్ఓ గారి దగ్గరికి వచ్చాం. ఈఆర్ఓ గారి దగ్గరికి వచ్చాం. ఆయన పాటికి ఆయన రూమ్లో వెళ్ళాడు, నా పాటికి మేము ముందే వెళ్ళి సంతకాలు పెట్టుకున్నాం, సైలెంట్ అయినాం. బయట ప్రశాంతతగా ఉన్న దానిని మేము చేసామన్నారు. ప్రశాంతతగా ఉన్న దానిని వైసీపీ తొండవాడ సర్పంచ్ చంద్రమౌళి రెడ్డి కొడుకు తెలుగుదేశం జెండాను తీసి అందరి ముందు తొక్కడం జరిగింది. తొక్కినప్పుడు తోసుకున్నారు. తోసుకున్న వెంటనే ఇంకొక అబ్బాయి వచ్చి రాళ్లతో మా తెలుగుదేశం కార్యకర్తల మీద కొట్టారు. కొట్టినప్పుడు తోపులాట్లో షర్టు చినిగింది. దీనికి కారణం ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇదైతే ఆయన వెహికల్ పైన జెండాలతో కొట్టాడు అన్నారు. జెండాలతో కొట్టక ముందు ఏం జరిగిందో ఒకసారి విజువల్స్ అన్ని ఉంది, మా దగ్గర ఉంది, మీకు చూపిస్తాను. విజువల్స్ అంతా చూడండి. నా కోడలు ఆమె ఎక్కడ రాజకీయాలకు రాదు, వాళ్ళ కుటుంబం ఎప్పుడు రాజకీయాలు ఉండరు, వాళ్ళు ముందే మ్యారేజ్ అప్పుడే, మా కొడుకు లవ్ మ్యారేజ్ అప్పుడే రాజకీయాలకు రాదు అని చెప్పారు. ఆ మాట పైన రాదు. నామినేషన్ సందర్భంగా నా కోసం మామయ్య నామినేషన్ చేస్తాను ఉండాలని వచ్చి వెహికల్ ఉంది. ఆమె నా మరదల కూతురు, ఇద్దరు లేడీస్ కూర్చుంటే వైసీపీ నాయకులు చంద్రగిరి మండలానికి సంబంధించిన నాయకులు, ఆర్సీపురం మండలానికి సంబంధించిన నాయకులు రాళ్లతో కొట్టమన్నారు. వాళ్ళని విజువల్స్ మీకు చూపిస్తే అన్ని కూడా కొట్టమన్నారు. అప్పుడు కొట్టే మళ్ళీ ఇమీడియట్ గా పోలీసు పంపించినప్పుడు ఆవేశంతో ఆ పార్టీ జెండాలతో కొట్టారు.